నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి ఒక 10 రూపాయలతో ఒక చిన్న పరిహారం అండి. ఈ పరిహారాన్ని కనుక మీరు చేయగలిగితే నిజంగా ఒక 7 నిమిషాల పాటు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మేనిఫెస్టో కనుక మనం చేయగలిగితే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఒక 10 రూపాయలు మన జీవితాన్ని మారుస్తుందా అని అనుకుంటే ఖచ్చితంగా మారుస్తుందండి. ఒక 10 రూపాయలు మన కనుక చేతిలో పెట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ తాంత్రిక పద్ధతిని కనుక మీరు చేయగలిగితే నిజంగా 10 కోట్లైనా సరే విశ్వం మన దగ్గరికి అందించగలిగే ఒక శక్తివంతమైన పరిహారం అండి. ఒక 7 నిమిషాల పాటు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. మనీ కోసం ఎవరైతే కనుక ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటి ఇబ్బందులన్నీ కూడా ఏ మీదట మనకి ఉండవండి. ఇంకా పరిహారం ఏంటని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువుగారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనీ పరంగా అంటే మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి మనం ఎన్నో రకాల పరిహారాలు తెలియజేస్తూ ఉన్నామండి. మీరందరూ కూడా అనుకోవచ్చు, కొంతమంది అయితే అక్క మీరు చెప్పే పరిహారాలన్నీ కూడా జరుగుతున్నాయని నమ్మకంతో చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా జరగలేదని బాధపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా అండి మనం హార్డ్ వర్క్తో పాటు కొంతమందికి అక్క మాకు మనీ వచ్చే అవకాశమే లేదక్క, హార్డ్ వర్క్ అనేది చేస్తున్నాము, మనీ వచ్చే అవకాశమే లేదు, ఎలా డబ్బులు వస్తాయని. మనం ఎలా అయితే నమ్మకంతో హార్డ్ వర్క్ చేస్తున్నామో ఆ హార్డ్ వర్కే మన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుందని ఎలా నమ్ముతున్నామో అలాగే వాటితో పాటు మనం చేసే ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా మనకి ఇంకా కూడా ఎక్కువ ఇన్కమ్ని తీసుకురావడానికి అవకాశాలు కల్పిస్తుందండి ఈ ప్రపంచం అనేది. అందువల్ల యూనివర్స్కి ఎప్పుడూ కూడా మన గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ, అంటే మనీ ఇస్తేనే గ్రాటిట్యూడ్ కాదండి, రోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా చేసే ప్రతి పని కూడా ఆ విశ్వం మనకి అనుకూలించకపోతే మనం ఎలాంటి విషయాలను మనం చేయలేమండి. ఇప్పుడు ఒక మార్నింగ్ లెగుస్తున్నాము, ఒక ఆఫీస్కి వెళ్ళాలి, ఒక క్యాబ్ బుక్ చేసుకోవాలి, అలాంటి ఒక క్యాబ్ బుక్ చేసి చేయగలిగే ఒక శక్తిని ఇచ్చింది ఈ ప్రపంచమేనండి. అంటే ఆ క్యాబ్ అనేది కనుక రాకపోతే మనం టైంకి ఆఫీస్కి వెళ్ళలేకపోవచ్చు. అలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఒక గ్రాటిట్యూడ్ అనేది మన విశ్వానికి తెలియచేస్తూ ధన్యవాదములు అని చెప్పి ఎన్నిసార్లు అయితే మన ప్రపంచానికి తెలియచేస్తామో ఖచ్చితంగా ప్రపంచం మనకి మంచి చేస్తుందండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే 10 రెట్లు మనల్ని ముందుకు తీసుకువెళ్ళగలిగే శక్తి అనేది ప్రపంచానికి ఖచ్చితంగా ఉందండి. అందుకోసం మనం ఏం చేయాలి? 10 రూపాయలతో చేసే పరిహారం ఏంటి మేడం? మనీ అనేది మనకి ఎలా వస్తుంది? 7 నిమిషాల పాటు ఏమనుకోవాలి అని అంటే మీరు ఏం చేయాలని అంటే ఒక 10 రూపాయల కాయిన్ తీసుకోండి. 10 రూపాయల కాయిన్ని చక్కగా వాష్ చేసేసి మీరు రెడీగా ఉంచుకోండి. అందుకోసం ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్, ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి. అందులో మీరు ముక్కోణం అంటే ట్రయాంగిల్ లాగా ఒక సింబల్ని వేసుకోండి. మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో యూజ్ చేసుకుంటే చాలా మంచిది. మనీ పరంగా మనం ఎప్పుడు కూడా యూజ్ చేసేటప్పుడు ఒక గ్రీన్ కలర్ పెన్ను తీసుకోండి. ఇలాగా మనం ఈ ట్రయాంగిల్ వేసిన తర్వాత ఆ గ్రీన్ కలర్ పెన్నుతో వేస్తాం కదా, వేసిన తర్వాత మీరు పైన నేను ఏబిసి అని రాసాను చూసారా అండి, ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రావాలి, రైట్ నుంచి లెఫ్ట్కి రావాలన్నమాట. అట్లాగే ఏబిసి అని చెప్పి చూపించాను చూసారా, అక్కడ ఏం చేయాలి అని అంటే కనుక అండి 3 గీతలు వేసుకోండి. పైన 3 గీతలు, బి అనే ఉన్న చోట 3 గీతలు, సి అనే ఉన్న చోట 3 గీతలు, ఒకదాని కింద ఒకటి, సైడ్కి ముక్కోణం షేప్లో ఉంది కదా ఆ షేప్లో 3 గీతలు వేసుకోండి. ఇంకా సైడ్ 1, సైడ్ 2, సైడ్ 3 అని ఉన్నాయి కదా, అక్కడ మీరు ఏం చేస్తారంటే మీ పేరు రాయండి. మీరు ఎవరైతే మనీ కోసం చేస్తున్నారో వాళ్ళ పేరుని సైడ్ 1 ఉన్న చోట మీ పేరు రాయండి, సైడ్ 2, సైడ్ 3 ఇలా 3 చోట్ల కూడా మీ పేరు రాయండి. ఆ తర్వాత మీరేం చేయాలి అని అంటే మీరు తీసుకున్న 10 రూపాయల కాయిన్ని మధ్యలో అండి, ఎక్కడైతే కనుక ట్రయాంగిల్ మనం వేసామో అక్కడ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఈ 10 రూపాయల కాయిన్ని పెట్టి మీరు మన రైట్ హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్ని ఆ పేపర్
పేపర్ మీద వేస్తున్నారు. ఈ ట్రయాంగిల్ వేశారు కదా, వేసిన తర్వాత ఆ 10 రూపాయల కాయిన్ని మీ ట్రయాంగిల్ మధ్యలో పెట్టి, మీ రైట్ హ్యాండ్ ఉంటుంది కదా, కుడి చేయి ఉంటుంది కదా, కుడి చేతిని ఆ 10 రూపాయల కాయిన్ మీద పెట్టి, నిజంగా ముక్కోణం అనే షేప్కి అంటే ట్రయాంగిల్కి చాలా శక్తి ఉందండి. మనం పిరమిడ్ అని కూడా అంటారనమాట. చాలామంది మనీ అట్రాక్షన్ కోసం, మనీ మ్యాగ్నెట్ లాగా ఉపయోగించడం కోసం నేను లక్ష్మీ కుబేరుని గుడిలో కూడా చూశానండి. అక్కడ కూడా మనకి ఇంతకుముందు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఇలాంటి విషయాలు అంటే ముక్కోణం షేప్లో ఉండే పిరమిడ్ అక్కడ సేల్స్ అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట. అది మన బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది, బాగా కలిసి వస్తుంది అని కూడా బాగా అక్కడ లక్ష్మీ కుబేరుడి గుడిలో చూశానమాట. అలాంటి ముక్కోణం షేప్నే మనం ఇప్పుడు ఉపయోగించబోతున్నాం. మీ దగ్గర 10 రూపాయల కాయిన్ ఉన్నా సరే, లేదంటే 20 రూపాయల కాయిన్ ఉన్నా కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చు. అలా కాయిన్ని పెట్టిన తర్వాత మీరు అరచేతిని ఆ కాయిన్ మీద పెట్టి, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మేనిఫెస్టేషన్ని మీరు ఒక 7 మినిట్స్ అండి, 7 నిమిషాల పాటు అనుకోండి ఫ్రెండ్స్. మీరు ఏమని అనుకోవాలి అని అంటే, నేను ఎదురు చూస్తున్న మనీని, అనుకున్న మనీని 24 గంటలు కూడా, అంటే 24 గంటల్లో ఎప్పుడూ కూడా మనీ అనేది మనకు వస్తూనే ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం. ఏదో ఒక రకంగా బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ఒక జాబ్ మాత్రమే కాకుండా ఇంకా సైడ్ బిజినెస్లు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, పార్ట్ టైం బిజినెస్ కానీ. అలాగా మనీ అనేది నాకు వస్తూనే ఉండాలి, అలా వచ్చే మనీని నేను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీరు ఒక పాజిటివ్ థాట్తో మీరు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉండండి. లేదంటారా, మీకు ఒక 10 లక్షలు కావాలా, ఒక 5 లక్షలు కావాలా, ఇలాంటి ఒక మనీ 10 లక్షల అమౌంట్ని నేను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను, ధన్యవాదములు అని చెప్పి మీరు ఒక పాజిటివ్గా, మీరు దేనికోసమైతే ఎంత మనీ కోసం ఎదురు చూస్తున్నారో అదైనా సరే మీరు మెన్షన్ చేయొచ్చు. అలా మెన్షన్ చేసి 7 మినిట్స్ అండి, ఖచ్చితంగా 7 నిమిషాల పాటు మీరు అనుకోండి ఫ్రెండ్స్. ఈ మేనిఫెస్టేషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా అలా చేసిన తర్వాత మీరు ఆ కాయిన్ని, 10 రూపాయల కాయిన్ని ముక్కోణం షేప్లో ఇప్పుడు రాసాం కదా, ఆ పేపర్తో పాటు 10 రూపాయల కాయిన్ని కూడా ఒక పొట్లం లాగా, ముక్కోణం షేప్ లాగా మడిచినా సరే, లేదంటే ఒక పొట్లం లాగా మడిచైనా సరే మీ బీరువాలో పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇంకా అది అలాగే ఉంచేసేయండి. మీరు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, ఒక 24 గంటల్లోనే ఒక మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. 7 నిమిషాల పాటు ఇలా అనుకోండి. మీరు ఇట్లాగా ఒక 3 డేస్కి చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ అండి. ఇప్పుడు ఈరోజు చేస్తున్నారనుకోండి, ఒక 7 మినిట్స్ అనుకున్నారు ఈరోజు, తర్వాత రోజు ఒక 7 మినిట్స్, అలాగే ఒక 3 డేస్ మాత్రం మీరు అనుకోండి ఫ్రెండ్స్. లేదు 1 డేలోనే 3 టైమ్స్ అనుకున్నా కూడా సరిపోతుంది. అలా అనుకున్న తర్వాత ఆ పేపర్ని మీరు బీరువాలో పెట్టేసేయండి. మనీ చూడండి ఫ్రెండ్స్, మీరు ఊహించరు, అసలు మంచి రిజల్ట్ అండి. అక్కడ నాకు నిజంగా లక్ష్మీ కుబేరుడి గుడి దగ్గర చెప్పిన ఒక పద్ధతి అండి ఇది. ఇలాగైనా సరే మీరు చేయొచ్చు మేడం మీరు అని చెప్పారు. అందువల్ల మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఉపయోగించి చూడండి, చాలా మంచి రిజల్ట్ అని చూపిస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నమస్తే.